ఈరోజు ఉదయాన్నే దేవుని మాటలు వినాలని ఎంతో ఆసక్తిగా ఎంతోమంది కూడుకున్నారు. దేవుని వాక్యాన్ని వినాలని మనసును సిద్ధపరచుకొని, శరీరాన్ని సిద్ధపరచుకొని, ఆయన ప్రేమను, ఆయన మాటలను తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ దేవుడు తన యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించాలని, తన మాటలు తెలియచేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మాటలను మేము ధ్యానించుచుండగా మాకు నీ యొక్క జ్ఞానాన్ని నేర్పండి. మీరు మా కొరకు రాయించి భద్రపరిచిన ఈ జ్ఞానాన్ని, ఈ సంగతులను మేము తలపోసుకుంటూ బ్రతికినంత కాలము మీ యొక్క మాటలో అనుసరించి బ్రతికే ధన్యకరమైన జీవితాలను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే నాయనా నీ యొక్క వాక్యాన్ని వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు, వారందరికీ సంపూర్ణమైన నీ యొక్క వాక్యాన్ని అందించమని కోరుతూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మహిళా దినోత్సవం అనేది ఎవరు పెట్టుకున్నారు అంటే మనుషులు పెట్టుకున్నారు. మొదట ప్రపంచమంతా 365 రోజుల్లో ఏదో ఒక రోజును ప్రత్యేకమైన రోజుగానే గడుపుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకమైన రోజును దానికి కేటాయించి జరుపుకుంటున్నారు. మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది అని మనం ఒకవేళ చరిత్రలోకి వెళ్ళగలిగితే, వాళ్ళు కొన్ని హక్కుల కోసం పోరాటం, వాళ్ళు తమ అనుకున్న ఆశల కోసం పోరాడి దాని నుంచి వాళ్ళు విముక్తి పొంది వాళ్ళు విజయాన్ని సాధించటం, దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని వారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రపంచంలో స్త్రీలు అంటే అణచివేతకు గురైన వాళ్ళు, స్త్రీలు అంటే బలహీన ఘటాలు, వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు, బలం లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇలాంటి ఒక చరిత్రను సాధించారు అంటే నిజంగా ఇది ప్రతి ఏటా పురస్కరించుకోవాల్సిన విషయమే అని కొంతమంది భావిస్తున్నారు. ప్రపంచం ఏదనుకున్నప్పటికీ ప్రపంచం ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని, ఆ కారణంలో సంతోషాన్ని వెతుక్కొని దానికంటూ ప్రత్యేకమైన రోజుని కేటాయించుకున్నారు. కానీ క్రైస్తవులమైన మనం ఏ రోజునైతే ప్రపంచం కేటాయించుకుందో ప్రతి రోజుకి కూడా ఇదిగో ఇది ఇలా ఉంది కదా, దేవుడి వాక్యం ఇలా చెప్పింది, దేవుడు ఇలా బోధిస్తున్నాడు అని ఏదో ఒక విధంగా ప్రపంచానికి దేవుని యొక్క మాటలు వినిపించాలనే ఆసక్తితో మనం ఉన్నాం. మహిళ అంటే ఈరోజు సమాజంలో మహిళ కోసం ఇవ్వని నిర్వచనం అంటూ ఏమీ లేదు కదండి. మహిళ అంటే ఆడదంటే ఇది అని, ఆడది అంటే అది అని, పడతి, వనిత, ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి, ఎన్నో మాటలు, ఎన్నో సినిమాలు, ఎన్నో రచనలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో నవలలు, ఇంకా చెప్పాలంటే ఎన్నో పాటలు, ఎన్నెన్ని స్త్రీలపై వచ్చాయో మనకు తెలుసు. అంటే ఈ లోకంలో స్త్రీల గురించి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే ఒక గూగుల్లో ఉమెన్ కోట్స్ అని కొట్టినా, ఉమెన్ రచనలు అని కొట్టినా, మూవీస్ అని కొట్టినా, ఏది కొట్టినా, ఏది సెర్చ్ చేసినా ప్రపంచంలో గూగుల్ సెర్చ్ చేస్తే మనిషికి తెలిసేది చాలా విషయాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఇలా చేశారని, ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారు అని, ఆడవాళ్ళ త్యాగం గొప్పదని, ఆడవాళ్ళ శక్తి గొప్పదని, వాళ్ళ మేధస్సు గొప్పదని, వాళ్ళ ఉద్యోగాలు బాగా చేస్తున్నారని ఎన్నని చెప్పమంటారు ఆడవాళ్ళ గురించి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళు మహిళా దినోత్సవాన్ని గొప్పగా, గర్వంగా, ఆనందంగా జరుపుకుంటున్నారు. గూగుల్ సెర్చ్ చేస్తే, ప్రపంచంలో హిస్టరీ సెర్చ్ చేస్తే ఎన్నో విషయాలు తెలియచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరికి రావాలి సెర్చ్ చేయడానికి అంటే బైబిల్ సెర్చ్ దగ్గరికి రావాలి. బైబిల్ సెర్చ్ అంటే లేఖనాలలోనికి వచ్చి పరిశోధించాలి. స్త్రీలు ఏం సాధించారు, ఏం చేశారు, వారిని చూసి మేమే నేర్చుకోవాలని ప్రపంచ చరిత్రను,
గూగుల్ హిస్టరీని మనం వెతకకుండా మహిళను సృజించింది దేవుడు. ఎందుకు సృజించాడు? ఏ కారణం నిమిత్తం సృజించాడు? మహిళ ఏం చెయ్యాలని అనుకున్నాడు? మహిళలు ఏం చేశారు? ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త దేవుడైనప్పుడు ఆయన వారు ఎలా ఉంటే బాగుంటుంది, వారు ఎలా ఉండాలని ఈ నిర్మాణం నేను చేశాను అనేది ఆయనకి బాగా తెలుసు. ఏమండి, ఒక వస్తువు నిర్మించిన వాడు ఆ వస్తువు ఏ పని నిమిత్తం నిర్మించబడిందో దాని యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉంటుందో అతనికి తెలుసు. ఒక మిక్సీ అయినా, ఒక స్టవ్ అయినా, ఏదైనా ఆడవాళ్ళు వాడేవి ఇవే కదా. ఒక ఫోన్ అయినా, ఏదైనా దాని లిమిట్, ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏమండి, ఈ ఫోన్కి ఈ డేటా ఎంతవరకే ఉందండి, ఈ మిక్సీకి సర్వీస్ ఎంతవరకే ఉందండి. ఈ మిక్సీ 100 కేజీల పప్పు ఆడలేదండి, ఈ మిక్సీ 2 కేజీల పప్పే ఆడుతుంది. అంటే ఒక్కొక్క వస్తువు రూపించబడింది అంటే దాని పని నిమిత్తం. మనుషులు చేసిన ప్రతి వస్తువుకి, మనుషులు చేసే ప్రతి కార్యక్రమానికి వెనుక ఏదో ఒక పని అని ఉంటుంది. ఆ పనిని బట్టే వస్తువు నిర్మాణం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. చూసారా, దేవుడు ప్రతి దానికి ఒక పని అనేది పెట్టాడు. ప్రతి వస్తువును ఎందుకు కలుగజేశాడు అంటే దాని పని నిమిత్తము. అంటే పని ఉంది కాబట్టే వస్తువు ఉంది అని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు చేసిన కార్యక్రమంలో, దేవుడు చేసిన సృష్టి క్రమంలో అది చిన్న వస్తువైనా, అది చిన్న జీవైనా, ఏదైనా సరే పని నిమిత్తమే కలుగజేయబడింది. మహిళ విషయానికి వస్తే అసలు మహిళను దేవుడు ఎందుకు చేశాడు, ఏ కారణం నిమిత్తం చేశాడు అని అంటే ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో దేవుని స్వరూపంలో దేవుడు నరుని సృజించాడు, స్త్రీగా పురుషునిగా సృజించాడు. నరుని సృజించాను అని చెప్పిన దేవుడు స్త్రీగా పురుషునిగా నేను నరుని సృజించాను అంటున్నాడంటే నరునిలో కూడా 2 జాతులు ఉన్నాయా? పురుష జాతి, స్త్రీ జాతి. పురుష స్త్రీ అనే ఈ 2 జాతులను దేవుడు ఎందుకు కలుగు చేశాడు అంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం. ఏమిటి ఆయన సంకల్పం అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. అభివృద్ధి పొందించి భూమిని నిండించడానికి దేవుడు 6వ దినాన సృష్టి కార్యక్రమంలో విశ్వదినాల లెక్క ప్రకారం 6వ దినాన చివరిగా చేయడం జరిగింది. అలా భూమి మీద తొలిసారిగా నిర్మించబడిన మహిళ ఎవరు అంటే హవ్వ. హవ్వ అనగానే ఈవ్ అంటారు. తొలి మహిళ, తొలి తల్లి, తొలి భార్య, ఇవన్నీ ప్రప్రథమంగా ఈ భూమి మీద ఎవరు అనుభవించారు ఈ బంధాలన్నిటినీ అంటే హవ్వ గారనే చెప్పాలి. హవ్వను దేవుడు ఆదాము గారికి భార్యగా ఇచ్చాడు. సృష్టిలో మహిళ స్వీకరించిన తొలి బంధం, మహిళ స్వీకరించిన తొలి బాధ్యత ఏదైనా ఉంది అంటే అది భార్య అనే బాధ్యత. స్త్రీ అంటే ఒక తల్లి కడుపును పుట్టాలి, చిన్న పసిపిల్ల కాస్త పెద్ద పిల్ల కావాలి, పెద్ద పిల్ల కాస్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకొని పిల్లలను కని ఒక స్త్రీగా మారాలని లోకం ఎన్నో నిర్వచనాలు చెప్తుంది కదా. కానీ దేవుడు మొట్టమొదటిసారిగా స్త్రీని చేసినప్పుడు ఆయన ఎలా చేశాడు అంటే పసిబిడ్డలా చేయలేదు, బాలికలా చేయలేదు. ఎలా చేశాడు అంటే యుక్త వయసుకు వచ్చిన, వివాహ వయసుకు వచ్చిన స్త్రీ వలె హవ్వగారిని చేశాడు. హవ్వను చేసిన తర్వాత ఆయన ఆమెకు ఏర్పరిచిన బంధం భార్య అనే బంధం. బాగా ఆలోచించాలి. ఆమెను తల్లిగా చేయలేదు, సహోదరిగా చెల్లిగా చేయలేదు,
అక్కగా చేయలేదు, భార్యగా చేసి ఆదాముకి ఇచ్చాడు. అంటే స్త్రీకి దేవుడు ఇచ్చిన ఈ భూమి మీద తొలి కర్తవ్యం భార్య అనే పాత్ర. ఆదాము గారిని దేవుడు చేసినప్పుడు కూడా దేవుడు కొంతకాలం ఒంటరిగా ఉంచి ఆ తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారిగా హవ్వనుంచినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం. ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. అంటే కొంతకాలం ఒంటరిగా అతని నుంచి, ఒంటరితనం అంటే ఎలా ఉంటుంది, ఒక మనిషికి మనిషే తోడుండాలి అని ఆదాముకు తెలిసింది. ఇక సాటి అయిన సహాయం నేను చెయ్యాలి అనుకొని దేవుడు హవ్వను నిర్మించటం, హవ్వను నిర్మించిన తర్వాత వారు ఏకదేహం అవ్వటం మనకు తెలుసు. ఇక్కడ మహిళగా సృజింపబడిన ఆమె, స్త్రీగా సృజింపబడిన ఆమె ఒక భార్య అయింది. ఇప్పుడు భార్య అయింది కాబట్టి ఆమె ఒక బాధ్యతలోకి అడుగుపెట్టింది. ఈ భూమి మీద దేవుడు కొన్ని బంధాలను ఏర్పరిచాడు అంటే బంధాన్ని కూడా ఆయన ఏ కారణం లేకుండా సృజించలేదు. బంధాన్ని బట్టి బాధ్యత అనేది ఉంది. మీరు ఆలోచించండి, పిల్లలకి బాధ్యత లేదా, తండ్రికి బాధ్యత లేదా, తల్లికి బాధ్యత లేదా? ఏ బంధాన్ని చూసుకున్నా బంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతను కలిగి ఉన్నారు. బంధం బాధ్యతను కలిగి ఉంది. దేవుడు సృష్టిలో తొలి నరుల మధ్య ఏర్పరిచిన బంధం భార్యాభర్తల బంధం. భార్య అంటే ఒక మహిళ బంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆమెపై ఉన్న బాధ్యత ఏంటి? బైబిల్లో ఒక మాట సామెతల గ్రంథంలో రాయబడిందండి. ఒకసారి ఆ మాట చూసిన తర్వాత మన టాపిక్ని కంటిన్యూ చేసుకుందాం. సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికిను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వానికి ఏం దొరికిందంటుందంటే బైబిల్, మేలు దొరికింది. ఏమండి, భార్య దొరికితే మేలు దొరుకుతుందా, కట్నం దొరుకుతుందా? ఏ రోజున్న వాళ్ళకి పెళ్ళెందుకు చేసుకుంటున్నావా అంటే మేలు కలగడానికి చేసుకుంటున్నానని చెప్పే పెళ్లి కొడుకులు ఎవరైనా ఉన్నారా? పోనీ వివాహం అయ్యి 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన భర్తలకు తెలుసా భార్య దొరికితే మేలు దొరికింది అని? భార్య దొరికితే ఏవేవో ఆలోచనలతో ఉంటారు. కట్నం వస్తుంది అనుకుంటారు, ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ భార్య దొరికితే మేలు దొరుకుతుందా? భార్య అంటే ఎవరు? ఒక మహిళే కదా. మహిళ వలన మేలు కలుగుతుందా? ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం అదేనండి. మహిళ వలన మేలు కలుగునా? నీ భార్య ఎటువంటిదైతే నీకు మేలు కలుగుతుంది? ఈరోజు ప్రపంచంలో ఎందరో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ మేలును అనుభవించగలుగుతున్నారా? వారు వివాహం చేసుకున్న స్త్రీల వలన, మహిళ వలన, భార్య వలన. సామెతల గ్రంథంలో భార్య దొరికిన వానికి మేలు దొరికిన అంటే సమాజంలో చాలా వరకు అందరూ వివాహం చేసుకుంటున్నారు. వారందరికీ మేలు దొరికిందా? ఆలోచించండి. కొంతమంది అయితే భార్యలను చంపి జైలుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. భార్యల్ని విడిచిపెట్టి విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఈ పెళ్ళి నేను ఎందుకు చేసుకున్నానా అని పశ్చాత్తాపడి సన్యాసుల్లో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వివాహం అంటే విరక్తిని కలిగిన వారు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దేవుని వలన అనుగ్రహం పొందిన ప్రతి ఒక్కరూ భార్య వలన మేలును అనుభవిస్తారు.
ఇది నిజమంటారా, వాస్తవం అంటారా, లేకపోతే బైబిల్ కదా అలాంటి వచనాలు రాయబడి ఉంటాయిలే, ఇవి జీవితాలు ఎక్కడ నెరవేరుతాయి, ఇలాంటి భార్యలు ఎక్కడ దొరుకుతారు అని అనుకోవచ్చు చాలామంది. బైబిల్లో ఏ మాటను మనం వర్ణించినా అది బైబిల్ అండి, ఇది జీవితం అండి అని. బైబిల్ని వేరు చేస్తారు, జీవితాలకు వేరు చేస్తారు. లేదు, ప్రతి మనిషి జీవితంలోనూ బైబిల్లో రాయబడిన సంగతులు అమలుపరచాలని, ప్రతి మనిషి జీవితంలోనూ బైబిల్ నెరవేర్చబడాలని దేవుడు రాయించాడే తప్ప మానవ జీవితాలకు అతీతంగా మనుషులు పాటించడానికి ఎంతో కష్టంగా ఉండేది కాదు బైబిల్. ఇది గమనించాలి. మహిళ వల్ల మేలు దొరుకుతుందా అంటే ఖచ్చితంగా మహిళ వల్ల మేలు దొరుకుతుంది. ఆ మహిళ భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నాడు అంటే దొరికేసిందా? దొరుకుతుంది అన్నాడా, దొరికెను అన్నాడా? దొరికింది. ఒక్కసారి భార్యను, ఒక స్త్రీని, ఒక మహిళను మీరు భార్యగా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మేలు దొరుకుతుంది. దొరుకుతుంది అంటే ఇంకా దొరుకుతలేదు అని అర్థం. కానీ దొరికెను అంటే పాస్ట్, జరిగిపోయింది, దొరికిపోయింది మీకు. ఏంటి, ఒక భార్య మనిషి జీవితంలోనికి వస్తే జరిగే మేలు ఏంటి, ఎలాంటి మేలు జరగచ్చు? ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఇప్పుడు వింటున్నారో స్త్రీలైన వారు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. తల్లిదండ్రులు మనల్ని ఒక ఇంటివారు చేయాలి అని ఎంతో కష్టపడి చిన్ననాటి నుంచి మనకు కావలసిన సమస్తాన్ని ఇస్తూ ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు. నా కూతురు వల్ల నా అల్లుడు సుఖంగా ఉండాలి కానీ బాధ అనుభవించకూడదు అనుకుంటారు. ఏంటయ్యా ఎలా పెంచావు నీ కూతుర్ని అని, మాకు ఎప్పుడు మాట రాకుండా చూసుకోమ్మా, ఏం జరిగినా మాకు చెప్పకు, నువ్వు కడుపులో దాచుకో అని తల్లిదండ్రులు చెప్తుంటారు కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు భార్యవైతే నీ వలన నీ భర్తకు మేలు కలగాలి, నీ వలన నా కొడుకుకి అంటే నీ భర్తకు మేలు కలిగితే అతడు నేను దేవుని వల్ల అనుగ్రహం పొందిన వాళ్ళని తెలుసుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు. భార్య వలన మేలు కలిగిన మనుషులు ఉంటారా? కొంతమంది భార్య బాధ్యతలు సంఘాన్ని పెట్టుకున్నారంటే ఆలోచించండి. భార్య వల్ల వాళ్ళకి మేలు దొరికిందో వాళ్ళే మేకులుగా మారిపోయారు. ఆలోచించండి. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికినవంటే అలాంటి వారు కూడా భూమి మీద ఉన్నారా అని కొంతమంది పురుషులు ఆశ్చర్యపోవచ్చు. కానీ నిజాన్ని ఈరోజు మన బైబిల్ నుంచి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ అబ్రహాము గారు దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు వారు ఎన్నో ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సమయంలో అబ్రహాము గారు ఏమని తన భార్య అయిన శారేకి చెప్తున్నారో చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. 13వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను. ఏమండి, అబ్రహాము గారు తన భార్య వలన ఏం కోరుకుంటున్నాడు అంటే, నిన్ను బట్టి నాకు మేలు కలగాలి అంటున్నాడు. నిన్ను బట్టి నాకు మేలు కలగాలి, నిన్ను బట్టి నేను బ్రతకాలే తప్ప నిన్ను బట్టి నేను చనిపోకూడదు. అబ్రహాము గారి ఆలోచన సరైనదంటారా కాదంటారా? ఎవరైనా ప్రాణాలు అడ్డుపెట్టి భార్యను కాపాడాలనుకుంటారా, భార్యను బట్టి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటారా? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు శారయితో చెప్పిన మాట, ఊరు బయలుదేరక ముందే ఇదిగో నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ వల్ల నాకు ముప్పు ఉంటుంది, కాబట్టి వెళ్ళిన ప్రతి చోట నువ్వు నాకు మేలు కలిగించే విధంగానే ప్రవర్తించాలి తప్ప నాకు హాని కలిగించే విధంగా, నా ప్రాణాలకు ముప్పు వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు. అబ్రహాము గారు చెప్పారండి. అబ్రహాము గారు చెప్పినంత మాత్రాన శారయి ఒప్పుకోగలిగిందా, చేయగలిగిందా అంటే చెప్పిందండి. ఏమండి, ఎక్కడైనా వివాహానికి కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు భర్త పక్క వాళ్ళకి ఎవరికైనా పరిచయం చేసినప్పుడు తన భార్యను చెల్లెని పరిచయం చేశారనుకోండి, చెల్లెని కూడా కాదండి నా ఫ్రెండ్ అని పరిచయం చేశారనుకోండి, ఎలా ఉంటుంది స్త్రీ అయిన వాళ్ళకి? నేను నీకు ఫ్రెండా, భార్య కాదా అని వాళ్ళు చాలా బాధపడతారు, ప్రశ్నిస్తారు, కోప్పడతారు కదా.
చెల్లని కాకుండా ఫ్రెండ్ అని చెబితేనే ఇంట్లో పరిస్థితులు మారిపోతుంటాయి ఆ రోజు. అటువంటిది వెళ్ళిన ప్రతి చోట నువ్వు నాకు చెల్లివని చెప్పు అంటే శారయ్య గారు ఎలా ఒప్పుకున్నారండి? ఏమి ఎందుకు ఒప్పుకుందంటే, నా వల్ల నా భర్త బ్రతకాలే తప్ప నా వల్ల నా భర్తకు ముప్పు రాకూడదు. వెళ్ళిన ప్రతి చోట అంటే ఐగుప్తు దేశం వెళ్ళినా, గెరారు దేశం వెళ్ళినా ఆమె ఏం చెప్పిందంటే, ఈయన నాకు అన్న, నాకు అన్నానే చెప్పిందండి. కానీ అన్నాని చెప్పడం వల్ల ఆమె ఎంత ఇబ్బందికి గురైంది. ఫరో ఇంటికి తేబడ్డం, ఇక కొన్ని రోజుల్లో ఫరోకు భారీగా ఆమె మారిపోయే అవకాశం రావటం, ఇదంతా జరిగింది. అంటే తనకు జరిగేదానికంటే కూడా తన భర్త ప్రాణాలను కాపాడడానికి శారయి ఎక్కువ ఆలోచించింది. అంతే కదండి. ఒక ఊరు కాని ఊరు వెళ్తే మనం కొంచెం భయపడతాం. అలాంటిది దేశాలు దాటుకుని వెళ్తున్నారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు వేరు. అటువంటి మనుషుల మధ్యలోనికి ఆమె తీసుకుని వచ్చినప్పుడు, అయ్యో నా భర్త కోసం ఆలోచించి నా బ్రతుకు నేను ఎందుకు ఇలా చేసుకున్నాను ఆమె పశ్చాత్తాపడ ఆమె ఏమైనా చేసిందా అంటే లేదండి. ఆదికాండం 12వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఏమంటే ఫరో ఇంటికి వెళ్ళిందంటే చక్కగా ఏం నష్టం అని అనుకోకండి. చిన్న తేడా వచ్చిన రాజులు అనే వాళ్ళందరూ ఫరోలు అనే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. మరి ఏమైనా తేడా జరిగితే ఏమవుతుందండి? మరణమే కదా. అయితే అబ్రహాము మేలు చేయాలి, అబ్రహాముకి అతను నా భర్త, నేను మేలు చేయాలి కాబట్టి దేనికైనా నేను సిద్ధపడతానని వెళ్ళింది. కానీ భర్తకు మేలు చేయాలన్న ఆలోచనలో ఈవిడ ఆపదలో పడింది. ఎందుకంటే ఆమె ఫరో ఇంటికి తేబడింది. ఫరో ఇంటికి తేబడిన తర్వాత జరిగే పరిస్థితి ఏమవుతుందో మనకు తెలుసు కదండి. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. భర్తకు నీ వల్ల నాకు మేలు కలగాలని అబ్రహాము గారు అన్నారు. నా వల్ల నా భర్తకు మేలే జరగాలి అని శారయి చాలా నెమ్మదిగా, ఆమె అతని భర్త అని చెప్పకుండా, నేను అతనికి భార్యనని చెప్పకుండా ఫరో ఇంటికి తేబడి అక్కడే మౌనంగా ఉంది తప్ప నోరు తెరిచి అబ్రహాము చెప్పలేదు, శారయి చెప్పలేదు. కానీ ఎవరు చెప్పారు? నోటితో కాదండి, మహావేదనలతో బాధించి మరీ చెప్పాడు. ఈమె ఒక పురుషునికి భార్య, ఆమె ఒక మహిళే, కానీ ఆమె ఎవరో తెలుసా? ఒక పురుషునికి భార్య అని దేవుడు ఫరో ఇంటి వాళ్ళందరినీ మహావేదనలతో బాధించాడు. ఇక 20వ వచనం చూస్తే, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. 19వ వచనం, ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. సహజంగా ఫరోలు గనక, రాజులు గనక ఒక స్త్రీని కావాలి అనుకుంటే వారిని వశం చేసుకోవడం చాలా చిన్న విషయం. కానీ సారయి విషయంలో దేవుడు అలా జరగనివ్వలేదు. ఎందుకంటే ఆమె ఒక పురుషునికి భార్య, విశ్వాసులకు కాబోయే తల్లి. ఇక నా భర్తకు మేలే జరగాలి అని, తనకి ఏ ఆపద సంభవించినా సరే తన భర్తకు మేలే జరగాలని ఆలోచించే ఉత్తమమైన మహిళ. అందుకే అబ్రహాముకు వెళ్ళిన చోటల్లా ఆమె ఏం చెప్పిందంటే, ఈమె నాకు అన్న. ఎందుకు ఇలా చెప్పింది? అసలు ఎందుకు అది చెప్పడానికి సిద్ధపడింది అంటే, శరీర సంబంధమైన బంధంలో మొదట ఆమె సహోదరి అయినప్పటికీ ఒక్కసారి వివాహ బంధం ద్వారా భార్యాభర్తలుగా జత కలిసిన వారికి ఈ చెల్లి, అక్క, తమ్ముడు ఇలాంటి బంధాలు పెద్దగా పట్టించుకోరు. పైగా ఒక్కనాడు సహోదరేమో, కానీ వివాహమైన తర్వాత, ఒకసారి దాంపత్యం జరిగిన తర్వాత సహోదరుని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. కానీ అలా ఆమె ఇష్టపడింది, ఒప్పుకుంది, తల వంచింది అంటే దాని వెనుక ఉన్న ఉద్దేశం, నిన్ను బట్టి నాకు మేలు కలగాలి సారా, నీ వల్ల నేను బ్రతకాలి అని నీవు సహోదరివని దయచేసి చెప్పుము అని అబ్రహాము గారు పలికిన మాట శారా తన జీవితంలో పాటించుకుంటూ వచ్చింది. అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికిను అంటే మేలు దొరుకుతుందా? శారా ఇలాంటి భార్య ఉంటే దొరుకుతుంది. అలాగని ప్రతి భార్య తన భర్తని అన్నాని చెప్పాలని కాదు, మన వలన మన భర్తలకు ముప్పు రాకూడదు. మన వలన మన భర్తలు ముప్పుకు గురైతే ఇక మనం బంధాన్ని ఏం నిలుపుకోగలుగుతాం?
ఆలోచించండి. ఈరోజు చాలామంది భర్తలు మొరట వాళ్ళుగా ఉండొచ్చు, తాగుబోతులై ఉండొచ్చు, అనుమానం కలిగిన వాళ్ళై ఉండొచ్చు. చాలా రకాల మనుషులు, పురుషులు రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు అంటారు, ఏమండి వీడు తాగుబోతుతో ఎలా కాపురం చేయాలండి, తాగుబోతు అంటే అసలు చాలా భయంకరం అండి అంటారు. మరికొంతమంది అంటారు, తాగుబోతుతోనైనా కాపురం చేయొచ్చేమో కానీ కోపిష్టి వాడితో కాపురం చేయలేమంటారు. ఇంకొంతమంది అంటారు, ఏమండి కోపం వచ్చినా పర్వాలేదండి, తాగొచ్చినా పర్వాలేదండి, అనుమానం కలిగిన వాడితో కాపురం చేయలేమండి అంటారు. ఈ మాటలు మనం వింటూ ఉంటాం కదా. అయితే ఒక స్త్రీని ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆమె ఎవరు అంటే అబీగయీలు. అబీగయీలు అనే పేరు మీరు వినుంటారు. ఈమె దావీదుకు భార్యలలో ఒక భార్య. అయితే దావీదుకు భార్యగా కాక మునుపు ఈ అబీగయీలు మరొక పురుషునికి భార్యగా ఉంది. ఆమె భర్త పేరు నాబాలు. నాబాలు అనగానే అతని పేరుకు అర్థం ఏంటి చెప్పమంటారా? మొరటుతనం. నాబాలు ఎంత చెడ్డవాడంటే అసలు మనుషులతో వాళ్ళ యొక్క పరిస్థితులతో అతనికి సంబంధం ఉండదు. అతను ఏమనుకుంటే అదే మాట్లాడతాడు, అతను ఏమనుకుంటే అతను అదే చేస్తాడు. మనుషులకి విలువనిచ్చేవాడు కాదు. దావీదు ఆపదలో ఉండి సహాయాన్ని కోరి వస్తే దావీదునే తృణీకరించాడంటే అతను ఎలాంటి మనస్తత్వం గలవాడో మనకు బాగా అర్థం కావాలి. అతను ఎలాంటి మనస్తత్వం గలవాడో, అలాంటి మనస్తత్వం కలిగిన అతనితో ఈమె ఏం చేసిందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు చేసిన పనికి కత్తులు పట్టుకొని దావీదు వచ్చాడంటే ఆలోచించండి ఏం జరిగిందో. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడి అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడా కత్తి ఒకటి ధరించుకొనెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. అంటే ఒక్క నాబాలు విషయమే దావీదు గారికి ఎంత కోపం వచ్చిందంటే కత్తి తీసుకుని పదాన్ని నరికేద్దాం అన్నాడు. ఏమంటే దావీదు మహారాజు, అప్పటికే అతను పారిపోయి సౌలు దగ్గర నుంచి పారిపోయి దాక్కుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదుని కోపం రప్పించి దావీదునే ఉన్న స్థలం నుంచి కదిలించాడంటే నాబాలు మామూలు మనిషా కాదు. అతను అంటారు కదండి కొన్నిసార్లు, ఏమండి ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ వీడి జోలికి మాత్రం అసలు వెళ్ళకూడదని. అలాంటి వాడే ఈ నాబాలు. నాబాల్ని చంపడానికి దావీదు 200 మందిని తీసుకుని వస్తున్నాడని అబీగయీలుకి తెలిసేసరికి ఆమె ఏమనుకోవాలండి? ఆస్తి అయితే ఉంది కానీ మనశ్శాంతి ఉందా? ఆస్తి అయితే ఉంది కానీ భార్యకు నెమ్మది ఉందా? అబీగయీలు గారికి ఆమె తన భర్త మొరటివాడని తెలిసి ఏమనుకుందంటే, అమ్మయ్య నా భర్త చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వీడితే నేను ఎంతకాలం కాపురం చేయాలి, త్వరగా చనిపోతే బాగున్ను అని అనుకోలేదండి. చాలామంది భార్యలు భర్తలు తిడుతూ ఎప్పుడు చేస్తాడో ఈ తాగుబోతు అని అంటూ ఉంటారు. ఎన్నో బూతులు మాట్లాడుతూ ఉంటారు. వీడెప్పుడు చేస్తాడో, నేను ఎప్పుడు వాడి చావు చూస్తానని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాడు భూమి మీద బతకూడదు అంటారు. ఎవరైనా వస్తే ఎప్పుడు చేస్తాడో, నేను ఎప్పుడు ఫ్రీ అవుతాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నాబాలు భార్య అబీగయీలు తన భర్తని చంపడానికి దావీదు వస్తున్నాడనేసరికి విడుదల కోరుకుందా అంటే, తన భర్త మొరటివాడైనా, తన భర్త ఎలాంటి వాడైనా సరే ఆ భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే భార్య దొరికిన వాళ్ళకి మేలు జరగాలి తప్ప భార్య దొరికిన వాళ్ళకి ప్రాణహాని, నష్టం, ముప్పు అనేది కలగకూడదు. అందుకే ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? 18వ వచనం. అది సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనంలో, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్షగెలలను, 200 అంజరపు అడలను గార్ధబుల మీద వేయించి, మీరు నాకంటే ముందు పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదని తన పర్వానికి ఆజ్ఞ ఇచ్చి ఇక దావీదు గారిని కలుసుకోవడానికి దగ్గరికి వెళ్ళిపోయిందండి. అప్పుడు దావీదును కనుగొని ఆమె ఏం చేసిందంటే 23వ వచనం, అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఏమంటే భర్త ప్రాణాలు కాపాడడానికి వెళ్ళి దావీదు కాలు పట్టుకుందండి.
ఆ, ఎలాంటి వాడు మళ్ళీ భర్త? మంచివాడు, తను బాగా చూసుకుంటాడు, అర్థం చేసుకునేవాడు. ఇలాంటి క్యారెక్టర్ కాదు అతనిది. ఆమె ఏం చెప్తుందో చూడండి దావీదుతో. 24వ వచనం. నీ దాసురాలైన క్షమించండి, నా ఇల్నవాడ, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనేమో, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించము అని వెళ్ళినప్పటి నుంచి దావీదు గారు కాలు పట్టుకునే మాట్లాడుతుందండి. అంటే అతను ప్రస్తుతానికి రాజుగా ఉండకపోవచ్చు, కానీ దావీదు యొక్క శౌర్యం, దావీదు యొక్క వీరత్వం అన్నీ ఆమెకు తెలుసు. ఎందుకంటే వ్యక్తం అవుతాయి కదండి మాటలు అనేవి. ఆ రోజుల్లో ఎటువంటి ప్రచార సాధనాలు లేకపోయినా వాళ్ళు చేసిన విజయాలు, వాళ్ళు చేసిన సాహసాలన్నీ ఊర్లు దేశాలు దాటుకుంటూ వెళ్తాయి కదా. ఇక ఈమె ఏం చెప్తుందంటే, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. భర్తను ఏమంటుందండి? దుష్టుడు. మరి భర్త దుష్టుడైతే భర్త చనిపోవాలనుకోవాలి, కానీ ఏమంటుంది? దుష్టుడైన ఈ నాబాలు నాకు లక్ష్య పెట్టద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. ఒక గుణం కాదు, గుణములను. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. చూసారా, వాడు దుష్టుడైన కాబట్టి మీరు చంపడానికి వచ్చారు, చంపేయండి, నాకు విముక్తినివ్వండి అని కూడా అనలేదండి. ఆవిడేమంటుంది తెలుసా? నా ఏలినవాడు 26వ వచనం, ఆది సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఇంతకీ అతను ఆపేశాడా ప్రాణహాని చేయకుండా? చంపడానికి కదా వచ్చాడు. కానీ చంపడానికి వచ్చిన దావీదు గారి మనసును ఆమె తన మాటలతో ఎలా డైవర్ట్ చేస్తుంది, తన మాటలతో ఎలా ప్రాణహాని చేయకుండా ఆపుతుందో చూడండి. నీ చెయ్యి నేను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడైన ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏళ్ళవాడే నీకు కీడు చేయని ఉద్దేశించిన వారు నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏళ్ళవాడిని ఎద్దుకు తెచ్చి నీ కానుకను నా ఏళ్ళవాడవగు నిన్ను నీ వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసరాలైన నా తప్పును క్షమించుము అని ఇక దావీదు గారితో మాట్లాడుతూ తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ ప్రయత్నం చేసిందంటే విలువైన కానుకలు తీసుకువెళ్ళింది, కోపాన్ని చల్లార్చాలనుకుంది. నీ ప్రాణం జోలికి ఎవరయ్యా వస్తారు? నువ్వు ఎవరో తెలుసా? నువ్వు యెహోవా యుద్ధాన్ని జరిగిస్తున్నావు అని 28వ వచనంలో మాట్లాడింది. 29వ వచనంలో, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల, దావీదా రాజా, నిన్ను హింసించాలని ఎవరైనా ఒకవేళ అనుకుంటే, నీ ప్రాణాలు తీయాలని ఎవరైనా ఒకవేళ అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దన్న జీవపు మూటలో కట్టబడును. నీ ప్రాణం దేవుడే కాపాడుతాడు. ఆయన దగ్గర జీవపు మూటలు నీ ప్రాణం ఉంది. ఎవరయ్యా నీ ప్రాణం తీయగలరు? ఎవరయ్యా నేను హింసించగలరు? నువ్వు మాత్రం దయచేసి నీ చేతులతో ఏ తప్పు చేయొద్దు. ఒకడు వడిసెలో రాయి విసిరినట్టు ఎలాగైతే విసురుతాడు, అలాగే దేవుని శత్రువుల ప్రాణాలని వదిలేస్తాడు. దయచేసి 31వ వచనం, నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలగకపోవునుగాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలు నాగును జ్ఞాపకము చేసుకొనుమనెను. చూసారా, ఇక్కడ తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి ఈమె మాట్లాడిన మాటలు, ఆ మాటల్లో దేవుని యొక్క ఉద్దేశాలను ఎంత చక్కగా వర్ణిస్తుందో. భర్త దుష్టుడే, కానీ భార్య దొరికితే అతనికి ఏం జరగాలి? మేలు దొరకాలి. మహిళ వలన మేలు కలుగుతుందా? జరుగుతుంది. ఆ భార్య యెహోవా యందు భయభక్తులు కలిగినదైతే. ఏమండి, ఇంత వచనాలు ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 18 వచనాల నుంచి ఇలా చదువుకుంటూ వస్తే ఇప్పటివరకు మనం 31వ వచనం వరకు చదువుకున్నాం. ఎక్కడైనా తన భర్త గురించి ఆమె చనిపోవాలని కోరుకున్నట్టుగా మనకు అనిపిస్తుందా? వాడు దుష్టుడే కావచ్చు, కానీ వాడు బ్రతకని. నీ చేతులకు మట్టి అంటుకోకూడదు, నీ చేతులు నిష్కారణంగా రక్తాన్ని చిందించకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే దేవుడు చేస్తాడు, నువ్వు పగ తీర్చుకోకని తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె ముందుకెళ్ళింది. చాలామంది లోకంలో చెప్తూ ఉంటారు కదండి, సతీ సావిత్రి, అనసూయ అని ఇలాగా. అంటే భర్త ప్రాణాలను కాపాడుకున్నారు, వాళ్ళు ఏదో పతివ్రతలు అని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. భర్త ప్రాణాలను కాపాడుకుంటే ఎందుకు వాళ్ళు అంత విలువ సంపాదించుకున్న వాళ్ళు అయ్యారు? అవి నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఎందుకు వాళ్ళు సతీ సావిత్రి, సతీ అనసూయని ఎందుకు గొప్పగా మాట్లాడుతున్నారంటే భర్త ప్రాణాల కోసం తెగించారు, భర్త ప్రాణాల కోసం పోరాడారు కాబట్టే అని సమాజం చెప్పుకుంటుంది కదా. ఏమంటే బైబిల్ రాయబడినవి మాత్రం కథలు కాదండి, నిజాలు, యథార్థాలు, వాస్తవాలు. వాటిని చూసి నిజంగా మనం అలాగే ఉండాలి. ఎప్పుడు చనిపోతాడా,
అని కొంతమంది అయితే స్వయంగా భర్తలకి విషమించి చంపిన వాళ్ళు ఉన్నారు. భర్తల్ని కిరాయి గుండాలతో కొట్టించి చంపిన వాళ్ళు ఉన్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని వార్తలు వింటున్నాం మనం ఈరోజు. కానీ భార్య దొరికితే మేలు దొరకాలి అని బైబిల్ చెప్తుంది. భార్య దొరికితే నిజంగా మేలు దొరుకుతుందా అంటే నాబాలుకి దొరికింది కదండి. దుష్టుడైన వాడికి ఏం దొరికిందంటే మేలు దొరికింది. ఆ మేలే అబీగయీలు. అంటే తన మనసు ఆలోచించండి. యెహోవాను ఆనుకునే ఉంది ఆ స్త్రీ. నీవు యెహోవా యుద్ధాలు జరిగించేవాడివి, యెహోవా నిన్ను ఆపాలి, యెహోవా చూసుకుంటాడని తన మాట్లాడిన ప్రతి మాటలో యెహోవా 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 అంటూనే వస్తుందంటే ఆమె పేరుకు మాత్రం మాట్లాడడం లేదు. ఆమె హృదయపూర్వకంగా మాట్లాడుతుంది. ఏం జరిగినా నా భర్త ఇలా చేశాడు, నువ్వు వస్తున్నావు కానీ నువ్వు చేయకు, దేవుడు చూసుకుంటాడు. ఏమండి, చంపడానికి వచ్చిన భర్తను చంపడానికి వస్తే ఈవిడేమంటుంది? దేవునికి వదిలే అంటుంది. మరి ఆమె దుష్టుడైన వాడితే ఈవిడ కాపురం ఎలా చేస్తుందండి? పైగా అబీగయీలు ఎలాంటిదంటే అందమైన స్త్రీ అండి. ఆమె అబీగయీలు ఎలా ఉంటుంది అంటే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. సంతానం మాత్రం చూస్తే కాలేబు నుంచి వచ్చాడు. కానీ ఎలాంటి వాడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు. దుర్మార్గుడితో కాపురం చేస్తూ అదే దుర్మార్గుడు ఇంకా బ్రతికుండాలి అనుకుంటుందంటే ఆమె ఎవరికి లోబడింది ఆలోచించండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే భార్య దొరికిన వాడు మేలు అనుభవించాలి. ఇది దేవుని చిత్తం. దేవునికి తల ఒగ్గితే ఏ స్త్రీ అయినా వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా దేవుని వాక్యానికి వాళ్ళు తలదించితే, దేవుని మాటలకు వాళ్ళు గౌరవాన్ని ఇస్తే ఖచ్చితంగా దేవుడు వారికి న్యాయం చేస్తాడు, వారికి నెమ్మదిని ప్రసాదిస్తాడు. ఏమంటే దుర్మార్గునితో కాపురం చేసిందండి ఇన్ని సంవత్సరాలు. కానీ తర్వాత ఆమె ఏమైందో తెలుసా? దేవుడు 10 దినాల తర్వాత నాబాలు మొత్తిన తర్వాత అతను చనిపోవటం. అలా చనిపోయిన తరువాత ఏం జరిగిందంటే దావీదుకు భార్యగా ఆమె మారింది. ఎందుకు దావీదుకు భార్య అయింది అంటే ఆమె అందాన్ని బట్టి కాదండి. ఒక రాజుని అంటే శౌర్యము గల ఒక దావీదు రాజుని తన యొక్క మాటలతో, తన సొంత మాటలతో కాదు, దేవుని గూర్చిన మాటలే మరలా. అంటే ఏ సమయానికి ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడితే నా భర్త ప్రాణం దక్కుతుంది, నేను నా భర్తకు మేలు చేసిన దాన్ని అవుతానని ఆలోచించింది తప్ప ఎప్పుడు వీడు పీడ విరగలైపోతుందని ఆలోచించలేదు. భార్య దొరికిన వాళ్ళకి ఏం దొరికింది? దుష్టుడైన వాడికి కూడా మేలే కలుగుతుంది. మరి ఈరోజు ఎందుకండి మంచిగా ఉన్న వారికి కూడా మేలు దొరకడం లేదు అంటే ఈరోజు స్త్రీలు దేవుని యొక్క జ్ఞానాన్ని లోపించిన వారే ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని ఎరుగకుండా ఉన్నారు. భార్య దొరికిన ప్రతి వానికి మేలు దొరుకునా అంటే మీరు వివాహం చేసుకునేటప్పుడే ఈ స్త్రీ ఎలాంటిది, ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినదా, దేవుని మాటలకు తలవంచేదా అని ఆలోచించుకుంటూ పోతే వాళ్ళకి నిజంగానే మేలు జరుగుతుంది. దేవుడంటే లోబడదండి, మాటలు వినదండి, దేవుని పనికి ఆటంకంగా మారుతుందన్న తర్వాత కూడా వివాహం చేసుకుంటే అటువంటి వారి వలన దేవుని సంకల్పం ఏం నెరవేరుతుంది? వివాహంలో అర్థం మన జీవితాలు ఏం నెరవేర్చగలుగుతాము? పైగా ఇంట్లో తల్లిదండ్రులు కుమార్తెలను పెంచినప్పుడు కూడా వాళ్ళకి యెహోవా యందు భయభక్తులు నేర్పకపోవటం ఇది కూడా ఒక ప్రధానమైన విషయం. తల్లిదండ్రులు భయభక్తులు నేర్పకపోతే పెళ్ళైన తర్వాత ఎలా వస్తాయండి? ఏదైనా సరే చిన్ననాటి నుండి అలవాటు చేయాలి. రిబ్కా ఉన్నదండి. రిబ్కాకి యెహోవా అంటే భయభక్తులు ఉన్నాయా అంటే భయభక్తులు ఉన్నాయి. ఆమె చురుకైనది, పనిలో బాగా చేసుకునే చక్కటి సామర్థ్యం గలది, విధేయత కలిగినది. ఇన్ని లక్షణాలు ఎలా వస్తాయి? ఒకటి, తల్లిదండ్రులు అనుకరించేదైనప్పుడు, తల్లిదండ్రుల మాట వినప్పుడు, దేవునికి లోబడేటప్పుడే కదా ఇవన్నీ వచ్చేది. మనం ఎప్పుడైనా సరే బైబిల్ ఏం చెప్పిందంటే మీరు చెప్పినప్పుడు పిల్లల మాట వినరు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే చేయను, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే, హెచ్కేలు గ్రంథంలోని యోహాను సువార్తలోని మాటలు మనకు తెలుసు. అంటే
తండ్రి ఏది చెబితే అది వింటారనుకోకూడదు, తల్లి ఏది చెబితే అది వింటారనుకోకూడదు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అంటే తల్లి యొక్క మనస్తత్వం, తల్లి యొక్క ప్రవర్తన, తల్లి యొక్క మాటలు ఇవన్నీ బిడ్డ చూస్తుంది, అవే తను నేర్చుకుంటుంది. తల్లికి యెహోవా యందు భయభక్తులు లేకపోతే కుమార్తెకు వస్తాయా? తండ్రి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాకపోతే తన బిడ్డలు, తన కుటుంబం చక్కబడుతుందా? ఆలోచించండి. ఒకవేళ భర్త దుష్టుడైనా భార్య భయభక్తులు కలిగినదైతే ఆ కుటుంబం కాపాడబడవచ్చేమో, కానీ అసలు కుటుంబంలోనే దేవునికి, ఆయన యొక్క వాక్యానికి, ఆయన యొక్క ప్రార్థనకు చోటు లేనప్పుడు ఆ కాపురం, ఆ కుటుంబం ఎలా నిలబడగలుగుతుంది? ఆ కుటుంబానికి మేలు ఎలా జరుగుతుంది? ఆలోచించండి. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికిను అంటే దొరుకుతుందా అంటే దొరకాలి, దొరికిను అనేది దొరకాలి. మరి ఎందుకు దొరకడం లేదు? లోపం ఎవరిది? మనది. లోపం తల్లిదండ్రులది, లోపం భార్యాభర్తలది, కానీ దేవునిది కాదు. దేవుడు ఏర్పరిచాడు బంధాన్ని, కానీ ఆ ఏర్పరిచిన బంధాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత స్త్రీల మీద ఉంది, పురుషుల మీద ఉంది, అందరి మీద ఉంది. ఏమండి, మేలు కలిగేటట్టుగా ప్రవర్తించాలి అని అంటున్నారు కదా భార్య అయితే. ఇశ్రాయేలీలకి మహానాయకుడు ఎవరండి అంటే మోషే గారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు కదండి మోషే గారు. పుట్టిన మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. నేను నా ప్రజలను విడిపించాలని బుద్ధి వచ్చినప్పుడేమో ఒక మనిషిని ఐగుప్తిని చంపేసుకలో పాతిపెట్టి మిద్యాన్ దేశానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు గడిపాడు. ఇక దేవుడే మోషే గారికి పని నియమించి, ఇదిగో నువ్వు ఇశ్రాయేల్ని కాపాడడానికి వెళ్ళాలి అని చెప్పి మోషేని పంపడానికి సిద్ధపడ్డాడు. ఇక మోషే నేను వెళ్ళను అంటూనే దేవుని చిత్తానికి లోబడి వెళ్తానని ప్రయాణమైనప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అతన్ని చంపాలనుకున్నాడు. దేవుడే ఒక పనిని మోషే గారికి అప్పగించి పని మీద ఆయనే పంపుతున్నప్పుడు ఎవరు ఆయన్ని చంపడానికి వచ్చారో తెలుసా అండి? దెయ్యం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని పని మీద వెళ్తున్నప్పుడు దెయ్యం ఆటంకపరుస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ నిర్గమకాండ 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోచుండగా మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంపజూడగా. ఎవరిని చంపజూసింది? ఎవరిని చంపాలనుకున్నారంటే భక్తిహీనుని కాదు, మోషే గారిని చంపాలనుకున్నాడు. అదేంటి, దేవుని పని మీద కదా వెళ్తున్నాడు. దేవుని పని మీద వెళ్తున్న ఆయనకి ఒక మహా కార్యక్రమం ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరోను ఒప్పించి, ఫరో ఎదుట సూచక్రియలు చేసి అసలు ఒక చరిత్రను సృష్టించబోయే పురుషుణ్ణి దేవుడు చంపాలనుకున్నాడా? అదే కదండి అక్కడ ఉంది. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతని చంపజూడగా. అంటే మోషే నాయకుడు చంపబోతున్నాడు దేవుడు. 25వ వచనం. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతి బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. 25వ వచనంలో చివరన ఎప్పుడైతే ఆమె తన కుమారునికి సున్నతి చేసిందో వెంటనే అంతటా ఆయన అతనిని విడిచెను. ఆ మాట మీకు కనబడిందండి నిర్గమకాండ 4వ అధ్యాయం 25వ వచనంలో. అంతటా ఆయన అతనిని విడిచెను. ఎందుకు విడిచాడు? చంపకుండా విడిచిపెట్టాడు. ఎవరిని చంపడానికి వచ్చాడు? మోషేని. ఈయన మోషేని చంపడానికి దేవుడు వచ్చాడా? మహానాయకుడు చనిపోతే ఇశ్రాయేలు ఎలా రక్షించబడతారు అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోతే ఎవరినైనా సరే దేవుడు చంపడానికి వెనకాడ్డు. ఏమండి, ఇశ్రాయేలు అందరూ దేవుని పిల్లలు. ఇశ్రాయేలు దేవుని పిల్లలు అనడానికి సూచన సున్నతి. మరి సున్నతి ఎవరికి జరగలేదంటే మోషే గారి కుమారులకి జరగలేదు. నువ్వు వెళ్ళి ఈ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నువ్వు అతను నాకు పంపించిన ఫరో ఎదుట మాట్లాడతావు. ముందు నీ కుమారునికి సున్నతి చేయించావా? లేదు. నీ కుమారునికి నువ్వు సున్నతి చేయించకుండా నువ్వు ఇశ్రాయేల్ని కాపాడడానికి నువ్వు బయలుదేరుతున్నావు. కానీ నేను ఇది ఒప్పుకోను. సున్నతి చేయబడిన వాడు కొట్టివేయబడతాడు కదండి దేవుని జనాంగంలో నుంచి. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి బాగా. మోషే అయితే ఇశ్రాయేలీయుడు, లేవి కడుపును పుట్టాడు. మరి మోషే భార్య సిప్పోరా ఇశ్రాయేలీయురాలా? 12 గోత్రాలకు సంబంధించిన స్త్రీనా? కాదు. మరి ఎవరు ఆమె అంటే మిద్యాను యాజకుని కుమార్తె. యాజకుని కుమార్తె అనంటే ఆమె వేరే దేవతలను పూజించే వాళ్ళ కుమార్తె. అసలు తన భర్తని చంపడానికి ఎవరో వస్తే ఆ టైంలో ఎవరి దగ్గరకు హెల్ప్ కోసం వెళ్ళిందా? కాపాడండి నా భర్తనని. నా భర్త పోతే పోయాడు, నేను నా బిడ్డలు క్షేమంగా ఉన్నాం అని కాపాడుకోగలిగింది. అలా అనుకుందా? లేదే. వెంటనే
దూత ఎందుకు వచ్చింది చంపటానికి, ఒక కార్యక్రమం మీద ఈయన వెళ్తుంటే ఎందుకు ఇలా జరుగుతుందని వెంటనే ఆలోచించి దగ్గర తన కుమారుడు ఉంటే అతనికి సున్నతి చేసి అది అతని పాదమునొద్ద పడవేయగానే యెహోవా అతని విడిచి వెళ్ళాడు అంటే నా భర్తని ఇందుకే చంపడానికి వచ్చాడా అన్న విషయం ముందు సిప్పోరాకు అర్థమైంది. మహానాయకుడైన మోషే చనిపోయి ఉంటే ఒకవేళ మోషే గారి గురించి మనం ఆదికాండ, నిర్గమకాండ, లేవికాండ, సంఖ్యాకాండ, ద్వితీయోపదేశకాండ చదువుకుంటామా? ఎందుకంటే ఈ 5 కాండాలు రాసింది ఆయనే కదా. మోషే ధర్మశాస్త్రం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా రచింపబడుతుందా? ఆలోచించండి. అసలు మోషే ముందు బ్రతికుండాలి కదా ఇవన్నీ జరగాలి అంటే. అంటే సిప్పోరా యుక్తి గలదిగా తన భర్తకు మేలు కలగాలని ఆ సమయంలో తను ప్రదర్శించిన యుక్తి మాటలతో ప్రదర్శించిన యుక్తి కాదు, ఇది చేతలతో చేసింది. ఒకవేళ మన కళ్ళ ముందు మన భర్త కళ్ళు తిరిగి పడిపోయినా, మన భర్తకి ఏదైనా గాయమైందనుకోండి, ముందు మనం కళ్ళు తిరిగి పడిపోతాం అతడు ఎలా ఉన్నాడో కానీ ఈమె అలా కాదండి. ఎంత ధైర్యవంతురాలంటే, ఎంత సాహసవంతురాలంటే, నా భర్త ప్రాణాలతో ఉండాలి, అతను దేవుని సేవ చేయాలి అని అప్పటికప్పుడు తన కుమారునికి సున్నతి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆమె ఎలా చేసింది, తన చేతులతో తానే తన కుమారునికి సున్నతి ఎలా చేయగలిగింది. వెంటనే దేవుడు ఎలా విడిచిపెట్టేశాడు అంటే మహానాయకుడి ప్రాణాలను కాపాడిన ఇల్లాలు సిప్పోరా, భార్య దొరికిన వానికి మేలు దొరికిను. అంటే కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం బైబిల్లో ఉన్న సంగతులను బట్టి నిజంగా వాళ్ళు ప్రదర్శించిన యుక్తి, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు దేవునిపై పెట్టుకున్న విశ్వాసం, ఇవన్నీ మనకి ఆదర్శాలు కాదంటారా? ఆలోచించండి. భార్య దొరికిన వానికి మేలు దొరికిను అంటే అది ఏదో కేవలం ఒక మాట, ఒక స్లోగన్ లేదా ఒక సామెత లాంటిది అనుకుంటున్నారా? కాదు. దానివల్ల జీవితాలు ఆధారపడి ఉన్నాయి, దానివల్ల జీవితాలు ముడిపడి ఉన్నాయి. భర్త భార్య అనే బంధం ఎంత గొప్పదో, ఆ భార్య భర్తల బంధానికి దేవుడు ఎంత విలువనిచ్చాడో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే సృష్టిలో దేవుడు ఏర్పరిచిన తొలి బంధం భార్యాభర్తల బంధమే కనుక. ఏమంటే ఇప్పుడు సిప్పోరా గారి గురించి మనం చూసాం, అలాగే ఇస్సాకు గారి గురించి కూడా మనం ఆలోచిస్తేనండి, ఇస్సాకు రిబ్కా వీళ్ళు గెరారా దేశంలో కరువు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అతను ఏం చెప్తాడు అంటే ఏమైనా చెల్లెనే చెప్తాడండి. ఎందుకు చెల్లెని చెప్తాడు అంటే రిబ్కా వలన అతనికి ప్రాణానికి ఎక్కడ ముప్పు ఉంటుందో, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి దేవుని భయం ఉండదు, భార్యాభర్తల బంధం మీద గౌరవం ఉండదేమో, నేను చనిపోవలసి ఉంటుందేమో అని అతను అడిగినప్పుడు రిబ్కా కూడా సేమ్ వాళ్ళ అత్తయ్యలాగా శారాలాగానే అన్నాన్ని చెప్పడం, తర్వాత మళ్ళీ దేవుడే వారిని కాపాడడం, ఇదంతా బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సందర్భాన్ని వివరించడానికి గంట సమయం ఎక్కడ సరిపోతుందండి, ఇప్పటికే 47 నిమిషాలు అయింది. అంటే మనం బాగా ఆలోచిస్తే భార్య వలన మేలు కలగాలి. నేను ఒక భార్యనండి, నేను ఒక పురుషునికి భార్యని, ఒక బిడ్డకు తల్లిని. అయితే నా వలన నా కుటుంబానికి హాని కలగాల, మేలు కలగాల అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికిన అంటే ఒక్కసారి భార్య అనే బంధంలోనికి దేవుడు మనల్ని పంపించిన తర్వాత, భార్య అనే బంధాన్ని మనకు కలిగించిన తర్వాత మన వల్ల మన కుటుంబానికి మేలు మాత్రమే కలగాలి, హాని కలగకూడదు. ఎందుకంటే అది భార్యకు దేవుడు ఇచ్చిన బాధ్యత, అది దేవుడు భార్య మీద మన మీద దేవుడు పెట్టుకున్న నమ్మకం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూద్దామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఇక్కడ 10వ వచనం నుంచి మనం చూస్తే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. భార్య గురించి చెప్తూ అది కూడా గుణవతి గురించి చెప్తున్నారు. భార్య దొరికిన వానికి మేలు దొరికినంటే వాళ్ళు గుణవంతులైతేనే వాళ్ళకి మేలు దొరుకుతుంది, వాళ్ళు గుణవతులు కాకపోతే వాళ్ళకి మేలు దొరకదు. ఇక్కడ చెప్తున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. 11, 12 వచనాలు కూడా చూద్దాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభ ప్రాప్తికి వెలుతు కలగదు. ఏమంటే భార్యను బట్టి భర్త వ్యాపారం కానీ, భార్యను బట్టి భర్త యొక్క పరిస్థితులు కానీ మారతాయంటే ఇక్కడ చెప్తుంది చూడండి బైబిల్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును. భార్య భర్తల బంధానికి మొదటి కారణం నమ్మకమే కదండి. ఆ నమ్మకమే లేకపోతే ఎలా? అంటే గుణవతి అయిన భార్య తన భర్త దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుంటుంది. ఇక ఆమె తాను బ్రతుకు దినములన్నీ, అంటే ఒక భార్యగా తన భర్తకు తాను బ్రతుకున్న దినాలన్నీ ఆమె ఏం చేస్తుంది అంటే అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు.
అంటే భర్త బ్రతికినంత కాలం భార్య ఏం చేస్తుందంటున్నాడంటే, బ్రతుకు దినములన్నీ మేలే చేయను కానీ కీడేమీ చేయదు. అంటే నీ మెడలో తాళి కట్టిన దేవుని మాటను బట్టి నీకు భర్తగా బాధ్యతలు స్వీకరించిన వానికి మహిళ వలన, తన భార్య వలన మేలే కలగాలి తప్ప కీడు కలగకూడదు. ఈవెన్ నాబాలు లాంటి దుష్టుడైనా, నాబాలు లాంటి దుర్మార్గుడైనా అతనికి భార్య వల్ల ఏం కలగాలి అంటే అబీగయలు చేసినట్లు మేలు కలగాలి తప్ప కీడు కలగకూడదు. ఏమండి, బైబిల్ ఇలాంటి విషయాలు చెప్తుంటే, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పామనుకోండి, ఈ సమాజం ఏముంటుందంటే, ఇలాంటి వాడితో కాపురం ఎందుకు చేయాలి, విడాకులు ఇచ్చేసేయండి, నీకు వేరే పెళ్లి చేస్తాం, ఇలాంటి మాటలు కదండి మాట్లాడతారు, ఇలాంటి మాటలు కదా మాట్లాడతారు. కానీ బైబిల్ విడాకుల్ని సమర్థించిందా అండి? విడాకుల్ని సమర్థించలేదు. దేవుడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను చేశాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి యేసుక్రీస్తు వారి మాట మీద కానీ, దేవుడు చేసిన సంకల్పం మీద కానీ మనుషులకి అవగాహన ఉందా? మనుషులకు అర్థమైందా ఆ విలువ? అంటే అర్థం కాలేదండి. ఎంతసేపు వాడు దుర్మార్గుడండి, దుష్టుడండి, ఇలాంటి వాడు మనుషుల్లో ఉండడండి అని అంటూనే ఉంటారు. నిజమే, ఉండరు. నాబాల్ లాంటి దుర్మార్గుడు ఉండడు, ఆశపడే అన్నీ ఉన్నాయి, కానీ దుర్మార్గుడు. కాపాడుకోలేదా? మేలు చేయలేదా అబీగయలు? మరి ఈ రోజున్న ఎంతోమంది స్త్రీలు ఎందుకు మాకు విడాకులు కావాలి అని కోరుకుంటున్నారు? అలా కోరుకోవటం సమంజసమేనా? మరి భర్త ఎప్పుడు నమ్మకం ఉంచుతాడు? మన భర్త మన వల్ల ఎప్పుడు మేలు అనుభవిస్తాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఏమండి, వాక్యానికి అవిధేయుడైన, వాక్యం అంటేనే గౌరవించిన ఒక పురుషుడు, ఒక భర్త ఎలా వస్తాడో తెలుసా? అసలు వాక్యం చెప్పాల్సిన అవసరమే లేకుండా భర్తను రాబట్టుకోవచ్చట. అసలు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగునని బైబిల్ చెప్పినప్పుడు, ఒక మనిషి రక్షణలోనికి రావాలి అంటే వాక్యం వినాలి అని బైబిల్ చెప్పినప్పుడు, ఇక్కడ పేతురు గారు అంటున్నారు, అసలు వాక్యం లేకుండా నువ్వు ఒకరిని రాబట్టగలవు. నువ్వు వాక్యం నోరు తెరిచి చెప్పనక్కర్లేదు, కానీ నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన నీ భర్త రాబట్టబడతాడు. ఎందులోకి రాబట్టబడతాడు అంటే సత్యంలోనికి, మార్గంలోనికి, పరలోక మార్గంలోనికి అతను రాబట్టబడతాడు. ఎందుకంటే నీ భర్తను రాబట్టుకోవలసిన అవకాశం, నీ భర్తను రాబట్టుకోవలసిన బాధ్యత భార్యపైనే దేవుడు పెట్టాడు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ముందు లోబడాలి, వారు ఎలాంటి వారైనా సరే. ఇలా లోబడితే ఏమవుతుందండి? ఎంతకాలం లోబడమంటారు? నేను వల్ల కాదని మాట్లాడుతుంటారు కదా లోకంలో ఉన్న వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, వాక్యం అర్థం కాని వాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది మీరు లోబడండి. అందువలన మీరు అలా చేస్తే వారిలో ఎవరైనాను వాక్యమునకు విధేయులైతే, నిజంగా మీ భర్తకు వాక్యం తెలీదు, దేవుని ప్రేమ తెలియదు, భార్యను ఇలా చూడాలని తెలీదు, క్రీస్తు వలె భర్తగా మంచి బాధ్యతలు భార్య పక్షాన చేయాలని తెలియదు అనుకోండి, అలా తెలియని వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన, నిజంగా భార్యలు భయం కలిగి పవిత్రమైన ప్రవర్తన కలిగి వాక్యానికి లోబడే వాళ్ళు, భర్తకు లోబడే వాళ్ళు, మంచి మాటలు సుబుద్ధితో కలిగి ఉంటే వాళ్ళని ఎలా రాబట్టొచ్చండి? ప్రార్థన చేసి రాబట్టమని లేదండి. చాలామంది నా భర్త మారాలి, నా భర్త మారాలి, భర్త మారాలని ప్రార్థనలు మాత్రమే చేస్తారు. ఒక్క ప్రార్థన చేస్తే మారరండి. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఉంటేనే, వాక్యం లేకపోయినా వారు రాబట్టబడతారు దేవునిలోనికి. వాళ్ళ యొక్క తమ ప్రవర్తనని మార్చుకుంటారు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఏమండి, నిజంగా దేవుని వేడల భయభక్తులు కలిగిన స్త్రీ తన భర్తకు మేలు చేస్తుంది. అతను ఎలాంటి వాడైనా, దుర్మార్గుడైన, దుష్టుడైన, ఎలాంటి వాడైనా అతనికి దేవుని వాక్యాన్ని బట్టి లోబడి అతన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. వాక్యం లేకుండానే రాబట్టబడవచ్చునని చెప్పిన లేఖనాన్ని తన జీవితంలో నెరవేర్చుకోగలుగుతుంది. మహిళ వలన మేలు కలుగుతుందా? కలుగుతుంది. ఏమంటే మహిళ వల్ల మేలు కలుగుతుందంటే కీడు జరగట్లేదని మీరు అనుకోవచ్చు. ఏమండి,
మహిళ వలన మేలు కలుగుతుంది, మహిళ వలన కీడు కలుగుతుంది. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన మహిళ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది. ఏమండి, కుటుంబాన్ని విడిచి ప్రపంచానికి ఏదో చేయాలనుకోవడం అది అవివేకం అండి. దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతను ముందుగా భార్య, భర్త, పిల్లలు అనే ఒక కుటుంబ బంధాన్ని ఏర్పరిచింది దేవుడు కనుక, దేవుడు ఏర్పరిచిన బంధానికి విలువనిచ్చి ఆ బంధానికి లోబడి భయభక్తులు కలిగి ఉండి తన ప్రవర్తనను కాచుకుంటూ తన కుటుంబాన్ని నడతలో కనిపెట్టుకుంటూ ఉంటే నిజంగా అది ఆమెకు దేవుడిచ్చిన భాగ్యమనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం బాధ్యతలా కనిపించట్లేదండి చాలామందికి. బయట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అబ్బా సూపర్ అంటున్నారు, ఏమండి తన ఐపీఎస్ అండి అబ్బబ్బబ్బా ఎంత మంచి బాధ్యత అండి అంటున్నారు. కానీ ఐపీఎస్ చేసిన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన, ఏవి చేసినా అవి 5,000 నోట్లోకి వెళ్ళడానికి ఈ సమాజంలో ఉన్న ఘనత కొరకే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగులని ఆమె భయపడదు. ఇక 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఇక్కడ చూడండి, మహిళ వల్ల మేలు కలగాలి అంటే ఆమెకు ఎన్నో గుణాలు ఉండాలి. ఆ గుణాలు ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఆమె దాతృత్వం కలిగినదై ఉండాలి, అంటే నెనరుగలిగినదై, దయగలిగినదై ఉండాలి. నెనరుగల స్త్రీ ఘనత పొందులని బైబిల్ అన్నారే సామెతల గ్రంథంలో కదా. నెనరు అంటే దయ, జాలి, ఇటువంటి లక్షణాలు వస్తాయి. ఇప్పుడు ఈమె దయగలిగినది అయితేనే, నెనరుగలిగినది అయితేనే కదా తన చేయి చాపి ఇతరులకు ఇచ్చేది, దరిద్రులకు సహాయం చేసేది. పైగా ఆమె ఎలాంటిది అంటే బలం కలిగినది, ఘనత కలిగినది. ఈ బలము ఘనత తనకి ఎప్పుడు వస్తాయంటే తన మనసు యెహోవా యందు పవిత్రమైనదే, భయభక్తులు కలిగినదై ఉన్నప్పుడు దీనిలకు చేయి చాస్తుంది, జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. అంతే తప్ప ముసలం ముచ్చట్లు కానీ, అపవిత్రమైన మాటలు కానీ, అనవసరమైన వ్యర్థమైన మాటలు కానీ తన నోట రావు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇవన్నీ ఎవరిలోని లక్షణాలంటే గుణవతి అయిన భార్యకున్న లక్షణాలు. ప్రపంచంలో ఏదో సాధించాలనే అందని వాటికి అరులు చాచడం కాదండి. దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోవటానికి మనలో ఈ లక్షణాలు లేవేమోనని లేని వాటిని మనం మన జీవితాల్లో పొందుకోవడానికి ప్రయాసపడాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట్టిది, ముత్యము కంటే అమూల్యమైనదని ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడు? ముత్యము కంటే అమూల్యమైనదని ఎందుకన్నాడంటే, అరుదు అని ఎందుకన్నాడంటే ఇటువంటి లక్షణాలు ఈ రోజున సమాజంలో కనిపించడం కష్టమవుతుంది. కారణం యెహోవా యందు భయభక్తులు లోపించాయి. యెహోవా అంటే భయం, యెహోవా అంటే ప్రేమ, యెహోవా అంటే భక్తి లోపించే దేవుడంటే వారికి భయం లేకపోయింది. అందుకే జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. అంటే గుణవతి అయిన ప్రతి భార్య ఏం చేయాలండి? స్త్రీలారా, మీరు గుణవతులైతే మీరు బోధిస్తారు. ఎలాంటి బోధ? అతల్య తన కుమారునికి నేర్పించిందే చెడుతనము చేటుకు, అలాంటి బోధ కాదు. కృపగల ఉపదేశము ఆమె బోధించును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎవరెవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో ఆలోచించండి. మనం నోరు తెరిస్తే పిల్లల క్షేమం, భర్త క్షేమం కోరుకుంటాం. కానీ ఆ క్షేమం కేవలం భూమి మీద వారిని బ్రతికించడానికే కాదు, వాళ్ళని పరలోకానికి కూడా నడిపించాలి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. అంటే నోరు తెరిస్తే బోధ, జ్ఞానము కలిగి మాట్లాడాలి. అలా మాట్లాడితే ఆమె ఏమవుతుంది? గలదిగా, ఘనత కలిగినదిగా, గుణవతి అయిన భార్యగా, ముత్యము కంటే అమూల్యమైనదిగా తన భర్తకి కనిపిస్తుంది, సమాజంలోనూ కనిపిస్తుంది, దేవునికి కనిపిస్తుంది. సమాజంలో గొప్ప పేరును ఆశించే వాళ్ళు కాదండి భార్యలంటే. దేవుని ఎదుట గుణవతులుగా, తన భర్త ఎదుట గుణవతులుగా ఉండేవారు దేవునికి కావాలి. అలా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు చెప్పినట్టుగా దరిద్రులకు చేయి చాపటం ఏంటి? తన ఇంటి వారి నడతలను కనిపెట్టుకోవటం ఏంటి? ఇవన్నీ ఒక భార్య చేసే పని. అలా చేస్తే ఏమవుతుంది అంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. అంటే కుమారులు తమ కడుపును పుట్టిన పిల్లలు ఏమంటారంటే, అమ్మా అసలు నువ్వు చాలా గొప్పదానివమ్మా, నువ్వు చాలా బ్లెస్డ్ అమ్మా, నువ్వు ధన్యురాలివమ్మా అని పొగుడతారట.
ఇక భర్త ఏమంటాడో చూడండి. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఏమండి, ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ పెదవులు అన్ని విషయాలు తెలియవు. ఒక భర్త గురించి భార్యకే పూర్తిగా తెలుస్తుంది, ఒక భార్య గురించి భర్తకే పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ తెలిసిన వాడు భర్త అయితే భర్త ఏమని పొగుడుతున్నాడట? ఎంతోమంది పతివ్రత ధర్మాన్ని అనుసరించారు, ఎంతోమంది గొప్ప ఇళ్ళల్లో ఉన్నారు కానీ వాళ్ళందరినీ నువ్వు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అంటున్నాడు. అంటే నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఉపదేశం చేసి పేదలకు చేయి చాపటం ఏంటి, తన భర్తను కాపాడుకోవడానికి తను దేవుణ్ణి అర్థించటం ఏంటి, తన భర్తను కాపాడుకోవడానికి తను చేసే ప్రతి ప్రయత్నము కూడా చివరికి ఏమవుతుంది? పొగడబడుతుంది, ధన్యకరంగా మిగులుతుంది అని మనకు అర్థం కావాలి. ఇవన్నీ ఏదో సామెతల్లో సొలొమోను గారు రాశారు, అతని తల్లి అతనికి ఉపదేశించింది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు, ఇవి చదువుకుని వదిలేస్తే సరిపోతుందిలే, విన్ని మీరు విడిచిపెడితే సరిపోతుంది అనడానికి కాదండి బైబిల్ అంటే. ఒక సిప్పోరా గారి గురించి మనం ఆలోచించాం, ఒక షారా గురించి ఆలోచించాం, ఒక అబీగయిలు గురించి ఆలోచించాము. వీరంతా తమ భర్తలకు మేలు చేయాలని ఆలోచించారు. ఒక భర్త గురించేనా? ఒక భార్య అయితే ఒక భర్తకే కాదు కుటుంబం యావత్తుకి ఆమె ఏం చేయాలి? ఉపదేశం చేయాలి. ఈ రోజుల్లో జ్ఞానము కలిగి నోరు తెరిచే ఇల్లాలు ఎవరండి? జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, మరలా దైవ జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలు ఎంతమంది? దైవ జ్ఞానం లేకపోతే, దైవ భీతి లేకపోతే ఆ స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోగలదా, కూల్చుకుంటుందా? అన్నాడు కదండి, 3 రాళ్ళు తన ఇంటిని ఓడబెరుకుకొనును. మరి ఈరోజు ఇటువంటి వాక్యాన్ని కలిగి బైబిల్ని కలిగి ఉన్న ఎంతమంది క్రైస్తవులు విడాకులు తీసుకోవట్లేదు చెప్పండి? ఎంతమంది క్రైస్తవులు భర్తలను వదిలేస్తున్నారు? ఎంతమంది క్రైస్తవ స్త్రీలు భర్తల్ని పిల్లల్ని వదిలేసి తమ సుఖాన్ని వారు చూసుకుంటున్నారు? నాకు ఉద్యోగం ఉంది, నేను బ్రతకగలను వెళ్ళిపోతున్నారు. నీకు ఉద్యోగం ఉంది, నీ కాలం మీద నువ్వు నిలబడుతున్నావని భర్త భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలా? అది బైబిల్ చెప్పిందా? ఆలోచించండి, ఇటు సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి. భర్త లేకపోతే నేను బ్రతకలేనా? ఇలాంటి ఉద్దేశానికి వస్తున్నారు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఎన్ని కంప్లైంట్లు ఇస్తారంటే నిజమే, అతను అలా ఉండొచ్చు. వాక్యము లేకుండా నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన బట్టి రాబడబడవచ్చును అన్న బైబిల్ మాట పక్కకి వెళ్ళిపోతుంది కదా ఇలాంటి వారి వలన. నిజంగా దేవుని వాక్యానికి గనక మనం చెవి ఒగ్గితే, దేవుని వాక్యానికి మన జీవితంలో అవకాశం ఇస్తే, వాటిని మన జీవితంలో ప్రవర్తిస్తే నిజంగా దేవుడు చెప్పినట్టుగానే గుణవతి అయిన భార్యగా మన జీవితం ముగుస్తుంది. ఇక 30 వచనం చూడండి, సామెతల గ్రంథం 31:30 వచనం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇప్పుడు హ్యాపీ ఉమెన్స్ డే అనేసరికి ఎంతోమంది మోడల్స్, ఎంతోమంది హీరోయిన్స్ పోస్టులు పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ. ఈరోజు ఇది ఈ కార్యక్రమం కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మా సెలబ్రేషన్స్ చూడండి అని ఏదోదో పెడుతుంటారు. మీ అందం, మీ సౌందర్యం మట్టిలో కలిసిపోయేది. కానీ మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైతే అది ఎప్పటికీ కొనియాడబడుతూనే ఉంది. ఇప్పుడు అబీగయిల్ గురించి మనం కొనియాడమా లేదా? ఒక శారా ఘనత పొందిందా లేదా? ఒక సిప్పోర ఘనత పొందిందా లేదా? ఇలా ఎంతమంది స్త్రీల గురించి మాట్లాడుకుంటే చాలామంది ఉన్నారండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. అంటే స్త్రీ చేసిన దాన్ని బట్టి దేవుడు ఏమిస్తున్నాడు? ప్రతిఫలం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. అంటే స్త్రీలారా, మనం చేసే ప్రతి పనికి దేవుడు ఏమిస్తున్నాడంటే ప్రతిఫలం. నా భర్త వల్ల నా వల్ల నా భర్తకు మేలు కలగాలంటున్నాను, మరి నా సంగతి ఏంటి అంటారా? మీ సంగతి దేవుడు చూసుకుంటాడు. చేసిన వారికి చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఏమండి, ఆమె చేసిన పనులే, ఆమె చేసినవే ఆమెని కొనియాడతాయట. కొనియాడతాయా? నిజంగా కొనియాడతాయి. అంటే బైబిల్ ఉంది కదా, నీ నోరు కాదు, నీ పెదవులు కాదు, ఇతరులే నిన్ను పొగడదగును అని. నిజంగా అలాంటి జీవితం ఉంటే ఎంత బాగుంటుందండి. మనం మన గురించి చెప్పుకోకుండా మన భర్త, మన పిల్లలు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు, సంఘంలో ఉన్నవారు నిజంగా ఈ చెల్లి లేదా ఈ సహోదరి ఒక భార్య అయినప్పటి నుంచి మంచి ఇల్లాలు, దేవుని కోసం వాక్యం చెబుతుంది, కష్టపడి పని చేస్తుంది, తొందరపడి మాట్లాడదు, ఇలాంటి కష్టపడి దేవుని కోసం పనిచేసే తత్వం కలిది, సహాయం చేసే గుణం కలిదని ఎన్ని మంచి లక్షణాలు చెప్తూ ఉంటే ఎలా ఉంటుందండి? బాగుంటుంది కదా. మహిళ వలన మేలు కలగాలి, కీడు కలగకూడదు. అతల్య గురించి చివరిగా చెప్పి నేను ముగిస్తానండి, గంట అయింది. ఈమె అతల్య ఎవరో కాదు, ఒక దేశానికి రాణి. ఆమె దేశానికి రాణిగా ఉన్నప్పుడు ఆమె వలన మేలే కలగాలి కదండి.
మహిళ అంటే మేలు కలగాలి, భార్య అంటే మేలు కలగాలి. ఈమె ఒకనికి భార్య, ఒకనికి తల్లి అయిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? తన స్వార్థం కోసం 2 రాజులు 11 అధ్యాయం 1 వచనం మీరు తర్వాత చదువుకోండి. 2 రాజుల గ్రంథం 11 అధ్యాయం 1 వచనంలో అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. ఏమండి, కొడుకు చచ్చిపోతే అయ్యో నా కొడుకు చనిపోయాడే అని ఆలోచించాల్సింది పోయి, బాధపడాల్సింది పోయి, ఇవిడ ఏం చేసిందట? లేచి అతని కొడుకు తర్వాత ఎవరైతే సింహాసనాన్ని దక్కించుకుంటారో వాళ్ళందరినీ చంపేసిందంటండి. అసలు ఒక తల్లి ఇంకొకరిని ఎలా చంపగలుగుతుందండి బిడ్డల్ని? తల్లి అంటేనే వాత్సల్యం గలది, మాతృత్వం గలది కదా. అంటే తన కుమారుడు చనిపోయాడు, ఇక తను చనిపోయాడు కాబట్టి ఎలాగైనా సరే దేశాధికారాన్ని, సింహాసనం నేను దక్కించుకోవాలి, నేను రాయని అవ్వాలని ఎంతోమందిని చంపేసిందండి. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదండి. చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కదా, ఉంటాడు. అందుకే కొద్ది కాలం అంటే ఒక 6-7 సంవత్సరాల కాలంలోనే దేవుడు ఏం చేశాడంటే ఖడ్గం చేత ఆమెను చంపించాడు. ఆమె బ్రతుకున్నంతకాలం అసలు ఆ దేశంలో నెమ్మదే లేదు. ఆమె పాలించిన టైంలో అహజ్య మృతి పొందాడు కదా. అహజ్యాకి ఆమె ఏం నేర్పించిందంటే మనకు తెలుసు, తన తల్లి అతనికి చెడుతనము చేయుటకు నేర్పుచూ వచ్చెను. అలా చేయటం వల్ల అతడు దుర్మార్గముగా ఎలా ప్రవర్తించాడో, దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవా చేతికి చిక్కి మరణమైపోయాడు. అహజ్య చనిపోవడానికి కారణం కూడా ఆమె. అంటే ఒక తల్లి దుర్మార్గంగా ప్రవర్తించిన నేర్పితే అతను ఎలా బ్రతుకుతాడు? దేవుడు ఉంచుతాడు దుర్మార్గులను అంటే లేదు, దేవుడు దుర్మార్గుల్ని ఉంచడు కాబట్టి చంపేశాడు. ఇక తర్వాత అహజ్య అతల్లి ఏం చేసింది? నేను పరిపాలించాలని సింహాసనం ఎక్కింది. కానీ ప్రజలు క్షేమంగా ఉన్నారంటే లేదండి. రాజులు 2వ గ్రంథం అదే 11 అధ్యాయం 20 వచనం మనం చూస్తే వారు రాజనగరు దగ్గర 2 రాజుల గ్రంథం 11 అధ్యాయం 20 వచనం వారు రాజనగరు దగ్గర అతల్యను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి, పట్టణము నిమ్మలముగా ఉండెను. అంటే ఈ మహిళ వల్ల మేలుందా, ఈ మహిళ వల్ల కీడుందా? ఆలోచించండి. ఈమె యెహోవా భయభక్తులు కలిగింది కాదు, మాతృత్వం వాత్సల్యం లేనిది. మాతృత్వం అంటే బిడ్డను కన్నా ప్రతి ఒక్కరు వాత్సల్యం కలిగిన వారు ఎలా అవుతారండి? చెడుతనం చేయటం నేర్పించిందంటే ఇవాళ అసలు తల్లేనా? ఆలోచించండి. ఉమెన్స్ డే అని ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రతి మహిళ కూడా మేలు కలిగించే విధంగా ఉంటే నిజంగా సంతోషించాలి. దేవుడు సంతోషిస్తాడు, సంఘంగా ఉన్న మనము సంతోషిస్తాం. కానీ వీరు వలన సమాజానికి మేలు కలగనప్పుడు, వీరి వల్ల సమాజం చెడుదారిలో పడుతున్నప్పుడు, తమ కడుపున పుట్టిన పిల్లల్ని కానీ దేవుడు ఏర్పరిచిన పవిత్రమైన బంధాన్ని వీరు నిలుపుకోలేనప్పుడు వీరిని చూసి సంతోషం ఎలా ఉంటుంది? హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అతలే చనిపోతే పట్టణం నిమ్మలంగా ఉంది అంటే ఆలోచించండి. ఆమె బ్రతుకున్నప్పుడు నిమ్మలంగా లేదా? అయితే దేశపు జనులందరూ సంతోషించారంటే ఇవిడ ఎంత దుర్మార్గురాలో ఆలోచించండి. అంటే ఇలాంటి దుర్మార్గమైన జీవితాలు మనకు ఉండకూడదు. ఒక స్త్రీ భయభక్తులు కలిగి ఆమె తను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి చనిపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమె ఎంత గొప్పది అని, ఆమె ఇలా చేసిందండి, అలా చేసిందండి అని పొగడాలి. అంతే తప్ప అమ్మయ్య చనిపోయిందని సంతోషించకూడదు. మన చావు వల్ల సంతోషమా? ఆలోచించండి. పేతురు గారు 1వ శతాబ్దంలో పేతురు గారు ఒక ఊరు వెళ్ళినప్పుడు తబితని ఆమె చనిపోయింది. తబితని ఆమె చనిపోయినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమె కోసం ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చారు. కానీ ఏడ్చారు, ఆమె ఇలా చేసింది అలా చేసింది అని. కానీ అతలే చనిపోతే మాత్రం అమ్మాయి చనిపోయిందిరా అని సంతోషించారంట. ఒక చావు సంతోషానికి కారణం అవుతుందా? మనం అలా ఉండకూడదండి. పట్టణము నిమ్మలముగా ఉండేను అంటే మనం బ్రతికి ఉండగానే సమాజంలో ఉన్న మనుషులు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ అందరూ సంతోషంగా ఉండాలి తప్ప ఎప్పుడు చనిపోతుందా, ఎప్పుడు సంతోషంగా ఉందా మన ఆలోచనలు మనకి ఉండకూడదు. నిజంగా భార్య దొరికిన వానికి మేలు దొరికిను అంటే అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడంటే నిజంగా అనుగ్రహం పొందినవారేనండి. దేవుని వలన అనుగ్రహం పొందిన వాళ్ళకి ఇలాంటి భార్యలు దొరుకుతారు. ఒకవేళ భార్యలు అలా ఉండకపోయినా భార్య ఎలాగైతే పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండా రాబట్టుకుంటున్న భర్తలు కూడా ప్రేమ చేత తమ భార్యలను మార్చుకోవచ్చు. మహిళ వలన మేలు కలుగుతుందంటే కలుగుతుంది, చాలా మేలు కలుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి దేవుని చిత్తమైతే మరొకసారి మనం చాలా విషయాలు చర్చించుకుందాం. మహిళ వలన కుటుంబానికి, దేవుని సమాజం సంఘానికి ఎప్పుడు కూడా మేలే కలగాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు స్త్రీని సృజించాడు. స్త్రీ అంటేనే సహకారి, స్త్రీ అంటేనే సహాయం, స్త్రీ అంటేనే పని, మేలు. కనుక ఉమెన్స్ డే సందర్భంగా
కాల్ కాన్ఫరెన్స్లో హాజరయ్యి దేవుని మాటలను ఆసక్తిగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాక్యాన్ని విన్న మనం వాక్యానికి మన దేహంలో, మన ఆత్మలో చోటిస్తే నిజంగా మన జీవితాలు ధన్యకరంగా మారుతాయి. మనల్ని చూసి చాలామంది సంతోషిస్తారు. మన కుటుంబం, మరి ముఖ్యంగా భూమి మీద ఉన్న దేవుని కుటుంబాలన్నీ కూడా సంతోషిస్తాయని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు ఝాన్సీ ఆంటీ ద్వారా ఇచ్చిన అన్నయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా కన్న తండ్రి దేవ, నీ యొక్క మాటలు మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు నాయన. మీ యొక్క మాటలను మేము కేవలం విని విడిచిపెట్టేవారముగా కాక, నీ యొక్క మాటలు మా జీవితాల్లో మేము పాటించి అందులో ఉన్న ఆనందాన్ని రుచి చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, మా కుటుంబాలన్నిటిలో మీరు ప్రతి విధమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరిచి సంరక్షిస్తూ పోషిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.